మీ పాదాలు పెట్టే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి యొక్క గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము త్రిత్వం తర్వాతి 6వ ఆదివారంలోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు మిమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కలలో భద్రపరిచినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈ గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము అయా మా జీవితాల్లో మోక్ష మార్గాన్ని నడిపించుకునే గొప్ప రోజు కనుక మరి ఎప్పటి కూడా శ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసంలో మోకరిల్లి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని ఈ ఆరాధనంతా కూడా మీరు తోడుగా నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇటుల నీకు స్తుతులు పాడబడుతున్నారు. ఇటుల నీకు స్తుతులు యెహోవా తనయా. ఇటుల నీకు స్తుతులు పట్టుదల పాపములనేని పంకమందు చీకి మదిని దిగము చెడిన మమ్ము బ్రోచి దిక్కు చూపినాటి యేసు. ఇటులా నీకు స్తుతులు యెహోవా తనయా. ఇటులా నీకు స్తుతులు పాపకూపమందు నుండగా పాప విమోచన తాపు చేచి కాపు చూపితి. శాపగ్రస్తులైన మా శాపము విముక్తి చేయ నీ పవిత్ర రక్తమే నా పాపుగా నొసంగితివి. ఎటులా నీకు స్తుతులు యెహోవా తనయా. ఇటులా నీకు స్తుతులు పానభరితమైన ఆత్మలా భారమును తీసి పూరి సౌఖ్యములతో నింపను. పాలకుండ ఘోరమైన శ్రమల నుండి మరణముంది తిరిగి లేచి నీవు దాపై మహిమ నొందినాటి దేవా. ఎటులా నీకు స్తుతులు యెహోవా తనయా. ఎటులా నీకు స్తుతులు నీతిహీనులమై యుండగా నోకర్తమాను పీతులన్ని పాపి
వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందు త్వరగా చేర్చియందు సుఖము స్థిరముగా నొసగు దేవా ఎటులా నీకు స్తుతులొందతుము యెహోవా నీకు ఎటులా నీకు స్తుతులొందతుము. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును వెలువెచ్చచేయుము. అవి నా కృప చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషము కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధినిన యతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను గుర్తిని. మా సృష్టికర్తవు విమోచకులమైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తరపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నీ యుద్ధమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు నిత్యలేని కరిగిన నీ యొద్దకు ఆశ్రమకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవడకై నీ చెంతకి కుమారునిచ్చిన మిగులైన దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నీ శక్తిలో పొందినట్లు నిన్ను గురించియు నీ చిత్తమును గురించియు సరైన జ్ఞానమును నీ వాక్యమును ప్రకటించుటను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడకై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారునికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యము
ఆలకించుము. నువ్వు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ
సృష్టిని కారకుడమును దాతవునై ఉన్నావు. నీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటుము. మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయము. సమస్తమైన మంచి వాటితో మమ్మల్ని పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వాటి యందు మమ్మల్ని నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడపై యుగయుగములు జీవించు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుని సంగమా పిల్లారా, ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినము క్రితం తర్వాతి 6వ ఆదివారంలోకి నడిపించిన దేవాది దేవుడు దేవుని యొక్క మహాకృప చేత, దేవాది దేవుని యొక్క కృప చేత మరొక పరిశుద్ధ విశ్రాంతి దినంలోకి ప్రవేశింపచేసుకున్న మనము మరి ఆ దేవాది దేవునికి మరి వందనాలు చేయించుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకి ఇచ్చిన లేఖన భాగాలుగా పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు. దీనిపై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు ఇలాగా రాయబడింది. క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిసం పొందుతున్న మీరు ఎదురా. కాబట్టి తండ్రి మహాన్న క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారని నేర్చుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం కలవారమై ఉంది. ఏమనగా మనం ఇతర పాపమునకు దాసులకు కాకుండాకు పాప శరీరము నిరగతమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుతుంది. చనిపోయిన వారు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నారు. మనము క్రీస్తు కూడా చనిపోయినలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇతను చనిపోవడానికి మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎత్తి ఆయనతో కూడా జీవించుకుందామని నమ్ముచున్నాము. ఎలాగనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక మార చనిపోయిన కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుతున్నారు. అటువంటి మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే నేర్చుకుని ఇంతటితో పత్రిక పాఠభాగం ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం నుంచి పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20 నుంచి 26 వచనాలు. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20 నుంచి 26 వచనాలు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరులతో కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెడ్డవాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోగును. కావున నీవు బలిపీఠమున అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉండకుండా అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము.
అటు తరువాత వచ్చి నీ అర్పణ నడిపింపు. నీ ప్రతి వారితో నీవును త్రోవలో ఉండగా త్వరగా వారితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీవు ప్రతి వారిని నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతులకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంత పర్యంతము ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని చూస్తున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలోబడి కన్య అయిన మరియకు పుట్టి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములో ఎదిగినయు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి బలవంతుడైన సర్వశక్తి గల దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులను మృతులను తీర్పు చేయువాడు నడుస్తున్నాడు. పరిశుద్ధాత్మను చూస్తున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధ సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్యజీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ గీత పుస్తకం నుంచి 6వ కీర్తన, నీతి గల యెహోవా. నీతి సారి 5వ కీర్తన నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి. నీ ఆత్మతో స్తుతించుడి. నీతి
యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. స్వామి దినము త్రిత్వోత్తర వార్తి 6వ ఆదివారము. మరి దేవాది దేవుని మహాకృప చేత మరొక వారం ద్వారా దేవుని జీవవాక్కులు మన హృదయంలో భద్రపరుచుకునే గొప్ప సమయము. ఎందుకనగా ప్రతి విశ్రాంతి దినం రోజు దేవుని వాక్కులే జీవవాక్కులై మన యొక్క జీవితాన్ని మోక్ష మార్గానికి చేర్చే గొప్ప రోజు. కాబట్టి ఈ పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించుకోవడానికి మరి దేవుడిచ్చిన గొప్ప సమయమే, దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మరి లోక విధానంలో లోక ఆశలతో జీవించే మనందరం కూడా మరి వాటి నుంచి దూరపరుచుకునే సమయం కూడా ఈ విశ్రాంతి దినం. కాబట్టి ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యాలు మీకున్నా అవి లోకానికి సంబంధించినవే, కానీ అసలైన మనకి నిత్య జీవాన్ని ఇచ్చే ఆ జీవితం కొరకు ఈ యొక్క పరలోక గవినిగా ఏర్పాటు చేసుకున్న ఈ పరిశుద్ధ సన్నిధే, ఈ పవిత్రమైన పరిశుద్ధ ఆలయమే మనకు విధిగా ఉన్న గొప్ప విధానం. కాబట్టి ఈ పరిశుద్ధ ఆలయంకు రావటం అనేది ఏదో క్రైస్తవులుగా వస్తున్నాం పోతున్నామని కాదు, కానీ మరి ఈరోజు ఈ యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎంతగా మోక్ష మార్గానికి నడిపించుకునే గొప్ప సమయంగా కూడా ఉందనేది గ్రహించుకోవాలి. కాబట్టి క్రైస్తవులుగా మనం జీవించే ఈ జీవితము ఏ విధంగా జీవిస్తే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటామో, నిత్య జీవ వారసులుగా మనం జీవిస్తామో ఆలోచన చేసుకోవాల్సిన గొప్ప సమయం. అందుకని మరి 2 వాక్యభాగాల ద్వారా దేవుడు చక్కటి అంశంతో ఈరోజు మనకు గుర్తు చేసే ఆ గొప్ప వాక్యం ఏమిటనగా, ఈరోజు మన యొక్క అపోస్తలుడైన పౌలు ద్వారా చాలా చక్కటి వాక్యాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తున్న గొప్ప విధానం ఏమిటనగా, విశ్వాస సంబంధమైన నీతి మరి సిద్ధాంతాలకు మరి ఏ విధంగా అతీతమైనది అనేది గుర్తు చేస్తూ, మరి విశ్వాస సంబంధమైన జీవితమే మన యొక్క జీవితాన్ని నీతిగా నడిపించుకునే గొప్ప విధానంలో కూడా గుర్తు చేస్తుందా. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడును లేడు. మరి ఆ నీతిమంతుడుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన జీవితాన్ని ఎంత ధన్యకరంగా మార్చి నీతికరమైన జీవితంతో మనందరం కూడా మోక్ష మార్గానికి చేరుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేసే గొప్ప విధానం. అందుకని పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుడైన పౌలు ద్వారా మరి క్రీస్తు నామములో బాప్తిసం పొందిన వాడు క్రైస్తవుడు అని ఖచ్చితంగా గుర్తు చేస్తున్న విధానం. ఎందుకంటే క్రీస్తు అనుభవంలో ఉన్నవాడు అని కూడా తెలియజేస్తూ, మరి క్రీస్తు వలన నూతన స్వభావిగా మారిన వాడుగా జీవించువాడుగా ఈరోజు అపోస్తలుడైన పౌలు మన జీవితానికి గుర్తు చేసే గొప్ప విధానం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మన అంతరంగిక స్వభావాన్ని గుర్తు చేసుకోవాల్సిన సమయం కూడా ప్రేమరా. ఎందుకంటే బాహ్య విధానంలో మనం ఏ రీతిగా జీవించినా కానీ అంతరంగిక విధానంలో మనం ఏ రీతిగా కూడా ఆలోచన చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా మనందరం కూడా మరి ఆంతరిక హృదయాన్ని పరిశీలింప చేసుకొని నీతివంతులుగా జీవించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్న వాక్యం. మరి ఈ సువార్త పాఠ్యభాగంలో మత్తయి సువార్తీయుల ద్వారా చాలా చక్కటి మాటలు గుర్తు చేస్తున్నాడు. ఏమిటనగా, నీతివంత జీవితం కలిగి ఉండటానికి ధర్మశాస్త్రం ఎలా అర్థం చేసుకోవాలో, ధర్మశాస్త్రాన్ని ఎలాగా పాటించాలో మరి ప్రభువుగా యేసుక్రీస్తు వారు నూతన నిర్వచనాన్ని ఈరోజు తెలియపరుస్తూ మరి మత్తయి సువార్తీయుల ద్వారా తెలియజేసే గొప్ప విధానం. కాబట్టి ప్రియ దేవులారా, ఈ 2 పాఠ్యభాగాలు క్రోడీకరించి చక్కటి అంశాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏమిటనగా, నీ నీతి ఎలా ఉంది అనే అంశము ఈరోజు మనం గుర్తు చేస్తున్న వాక్యం. నీ నీతి ఎలా ఉంది అంటే ఎవరు మనం ఈరోజు క్రైస్తవులుగా
క్రైస్తవ జీవితాన్ని మనం అందరం కూడా పొందుకొని ముందుకు సాగుతున్న మన జీవితాలు నీతిగా జీవించే జీవితంగా ఉందో లేదో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నీతివంతమైన జీవితమే పరలోక రాజ్యానికి వారసులుగా చేసే గొప్ప విధానం అనేది ప్రతి సందర్భంలో కూడా, ప్రతి వాక్యం ద్వారా కూడా మనకు బోధిస్తున్న ఈ వాక్యాలు. మరి రోజు క్రైస్తవుడిగా నీ నీతి ఎలా ఉంది? మూలవాక్యంగా చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మూలవాక్యంగా మనం చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చూసారా, మూలవాక్యంలోనే మన క్రైస్తవ జీవితం అనేది ఎలాగా జీవిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామో ఆ ఒక్క వాక్యంలోనే, ఆ ఒక్క వచనంలోనే మనకు తెలియజేసే గొప్ప సందర్భం. ప్రియ దేవులారా, కాబట్టి నీతి అనే మాట లోకానికి ఎంత ప్రసిద్ధమైందో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది అనుకునే మాట ఏంటి? నీతిగా ఈ లోకంలో జీవిస్తే బ్రతకలేమో. మరి చాలా ఖచ్చితంగా మాట్లాడతారు కదా, నీతిగా జీవిస్తే ఈ లోకంలో మనం జీవించలేమండి అనే మాట ప్రతి హృదయంలో వచ్చే మాట. కానీ రోజు బైబిల్ సత్యము, మా దేవుని మాటలు మీ హృదయాన్ని మరోసారి పరిశీలింపచేసే సమయం కూడా. ఎందుకంటే నీతి అనేది ఎప్పుడు కూడా మన నిత్య జీవానికి వారసుగా చేసేదే. నీ నీతి అనేది మా పరలోక రాజ్యానికి వారసుగా చేసేది అనేది నువ్వు గ్రహించాలి. నీతిగా గ్రహించలేకపోతే మన జీవితాలు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేమని చాలా ఖచ్చితంగా చెబుతున్నా వాక్యం. అందుకనే మా నీతి అనే మాట లోకానికి ప్రసిద్ధమైనది, పవిత్రమైంది, పరిశుద్ధమైనది. ఆ మాట మన నోట రాక వెంటనే మా నీతివంతులు అనే ఆ గొప్ప మాట మన జీవితానికి ఎంత శక్తివంతమైందో కూడా ఆలోచన చేసుకోవాలి. కానీ అలాంటి నీతి మనం జరిగిస్తున్నామా? మన హృదయాంతరంగంలోంచి ఆ నీతిని ప్రసరణ చేస్తున్నామా? ప్రియ దేవులారా, కాబట్టి నీతి అనగా ఒక క్రమము అనేది ఆలోచన చేసుకోవాలి. మన నీతివంతమైన జీవితం అనేది ఒక క్రమంతో కూడినది. మన జీవితాలకి ఒక క్రమమైన జీవితాన్ని ఏ విధంగా గుర్తు చేసే గొప్ప విధానం. కాబట్టి మా సరైన మార్గంలో నడిపించేదే నీతి. మరి అనే మాట క్రైస్తవ లోకానికే కాక క్రైస్తవేతరులందరికీ కూడా ఏ యొక్క మత గ్రంథాలు కూడా బోధించే సత్యం ఏంటి? నీతిగా జీవించటమే. ఇతర మతస్థులు కూడా ఎక్కడికి వస్తారు? చివరికి నీతిగా జీవించండి అనే మాట బోధించే గొప్ప విధానమే. కాబట్టి నీతివంతులు ఒక్కరు లేదు, ఒక్కడే. ఆ ఒక్కడే వర్గంగా యేసుక్రీస్తు అని మా మరలా గుర్తు చేసే గొప్ప సమయంగా నీకు గుర్తు చేస్తున్నారు. అందుకనే మా చిన్ననాటి నుంచి కూడా పాఠ్య పుస్తకాల్లో చాలా మంది బిడ్డలు ఆ యొక్క నీతి కథలు చెబుతుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు కనుక నీతి కథలు చెబితే చక్కగా వాళ్ళు గ్రహించుకొని ఆ యొక్క పాఠాన్ని బాగా అర్థం చేసుకొని నీతిగా జీవించే గొప్ప విధానం కదా. పరవస్తు చెన్నైసూరి ద్వారా నీతి కథలు చెప్పే విధానం చాలా మందికి తెలుసు కదా. ఏంటి? పావురాళ్ళు అవి కూడా కలిసి ఒక చోట మేత వేస్తుంటారు. మేత వేస్తున్నప్పుడు వాళ్ళు చిక్కుంటాయి కదా. ఒక వలగాడు పావురాలు పట్టుకుని ప్రయత్నం చేస్తూ చెట్టు కింద గింజలు వేస్తాడు. అప్పుడు పావురాలన్నీ కూడా ఏమవుతాయి? ఆ గింజలు తినడానికి వచ్చేసరికి మా వల్ల చిక్కుపోతాయి. అప్పుడు ఏం చేయాలి? నిరాశతో నిస్సలతో ఉండకుండా దానిలో ఒక పెద్ద పావురాయి, సీనియర్ పావురాయి అంటే బాగా వృద్ధాప్యం ఉన్న ఆ పావురాయి ఏం చేస్తుంది? మనందరం కూడా ఒక మాట ఆలకిద్దాం. అందరం కూడా ఒక శక్తిగా కూడా కట్టుకొని ఈ వలన సైతం కూడా పైకి ఎత్తుకెళ్తే ఈ వలగాడు మనల్ని ఏం చేయగలడు? ఈ యొక్క పావురాలు పట్టుకునేవాడు మనల్ని ఏం చేయగలడు? కాబట్టి అందరూ కూడా శక్తి మూట కట్టుకొని ఆ వలన సైతం కూడా పైకి ఎత్తుకెళ్తామని ఏ విధంగా పెద్ద దాని యొక్క మాట విన్నాయో అన్ని కూడా శక్తి కూడా కట్టుకున్నాయి. వల సైతం కూడా పైకి తీసుకుని వెళ్ళిపోయాయి. తర్వాత ఏం జరిగింది? ఒక ఎలుక ద్వారా స్నేహితురాలుగా ఉంటే
ఆ ఎలుక కథంలోంచి ఎలుకని తీసుకొచ్చి ఆ ఎలుక ద్వారా ఆ అవతాలను తెచ్చేసి పావురాలు చక్కగా వారి జీవనాన్ని వాటిని ముందుకు సాగింపు చేసుకుంటా. అంటే దాంట్లో నీతేంటి? ఐకమత్యమే మహాబలము కదా. అలాంటి నీతి కథలు మన చిన్ననాటి నుంచి కూడా ఎన్నో కథలుగా పాఠ్య పుస్తకాల్లో చేర్చి నీతిగా జీవించమని చెప్పే విధానమే. మరి అంతకన్నా గొప్ప విధానం ఏంటనగా ఈరోజు మా బైబిల్ గ్రంథంలో నీతిగా జీవించమని ఎన్నో సందర్భాల్లో దేవాది దేవుడు చెప్పిన గొప్ప సందర్భం. మరి దాన్ని ఎలా గ్రహిస్తున్నాం? మా పాఠ్య పుస్తకాల్లో చేర్చిన నీతిని యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి చాటి చెప్పిన గొప్ప విధానం. అందుకని మరి నీతి అనేది ప్రతి వ్యక్తిలో ఖచ్చితంగా ఉంటుంది అని కూడా దేవుడి రోజు నీకు గుర్తు చేస్తున్న గొప్ప వాక్యం. మా నీతి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. మరి ఎందుకు నీతిగా జీవించలేకపోతున్నారు? కాబట్టి మరి పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు నీతి తప్పి ప్రవర్తించే జనాంగంగా ఈరోజు లోకము జీవిస్తున్న విధానం. ఎందుకంటే ఈ లోక ఆశలకి, ఈ లోక అవసరాల కొరకు మనందరూ ఏం చేస్తున్నా? నీతిని తప్పుతున్నా. కానీ నీతి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది అనేది ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా బోధించే గొప్ప సమయమే ప్రియ దేవులారా. అందుకనే క్రైస్తవ విశ్వాసికి మరి మిగిలిన వారందరికీ ఇచ్చిన నీతి ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా ఈరోజు చెప్పే గొప్ప సందర్భం. మా నీతిగా క్రైస్తవ విశ్వాసి నీతిగా జీవించాలి, నీతి అధికంగా మన యొక్క జీవితాల్లో పెంపొందించుకోవాలి అని పదే పదే ఘోషిస్తూ ఈరోజు ఈ వాక్యం మనకు గుర్తు చేసే గొప్ప సందర్భం. కాబట్టి ఒక విశ్వాసిగా మన నీతి ఎలా ఉందో ఈరోజు పరిశీలన చేసుకోవాలి. మన క్రైస్తవ విశ్వాసిగా నీ నీతి ఎలా ఉందో ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రేమరా, ఎంతవరకు నీతివంతుడిగా జీవిస్తున్నా? క్రైస్తవత్వాన్ని పొందుకొని కూడా క్రైస్తవ జీవితంతో జీవిస్తూ కూడా నీ నీతి ఎలా ఉందో తెలుసుకోలేక కూడా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నిత్యం కూడా అవినీతితో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు అలాంటి వారి కొరకు చాలా ప్రాముఖ్యంగా దేవుడి వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇకనైనా ఇప్పుడైనా మా నీతిని అధికంగా చేసుకొని నీతిగా జీవించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేమని ఖచ్చితంగా నొక్కి ఒక్కానిస్తూ చెప్పే వాక్యమే ఈరోజు. కాబట్టి నీ నీతి ఎలా ఉంది? మా ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలింప చేసుకొని గుర్తు చేసుకునే గొప్ప విధానంలో 2 ఉపంశాల ద్వారా దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. ఒకటి, మా నీ నీతి అధిగమం చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది అనే ఉపంశాన్ని గుర్తు చేస్తున్నాడు. మీ నీతి అధిగమం చేసుకోవాల్సిన బాధ్యత నీకుండుట అనే అంశం. ఖచ్చితంగా నీతిని అధిగమం చేసుకోవాలి. మా దేవుని వాక్యము ప్రతిరోజు కూడా నీతిగా జీవించమని ఎందుకు చెబుతుంది? మరి ఎందుకు అధికంగా చేసుకోలేకపోతున్నారు? ప్రియరా, అందుకని మరి ఆ మూల వాక్యమే ఈ యొక్క ఉపంశంలో కూడా మనం గుర్తు చేస్తున్నట్టయితే 20 వచనాన్ని మళ్ళా మనం చదువుకుందాం. శాస్త్రం నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని నీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుడారా, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికం కావాలి. క్రైస్తవులుగా ఈరోజు మన జీవితాలకి ఎంత గొప్ప నీతివంతులుగా జీవించాల్సిన బాధ్యత ఉందో ఈ వాక్యం ద్వారా గుర్తు చేసే గొప్ప విధానం. ఎందుకంటే శాస్త్రులు పరిశీలు ఎంతో కొంత నీతి కలిగిన వారని మనకి చెప్పగానే చెప్తున్న మాటలు కదా. ఎందుకంటే శాస్త్రులు కంటేనో పరిశీలి కంటేనో నీ నీతి అధికం కావాలన్నట్టు అర్థమైంది. వారికి ఎంతో కొంత నీతి ఉంది, నీతి ఉందని గుర్తు చేసే వాక్యమే. అంటే వారి నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలని యేసుక్రీస్తు వారు మనకి చెప్పే గొప్ప సందర్భం. ప్రేమరా, చూడండి మార్కు సువార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 38 నుంచి మనము చదువుకున్నాం. 39 వచ్చినాము. మరియు ఆయన వారికి బోధించుతూ ఇట్లైనను, శాస్త్రం గురించి జాగ్రత్త పడుడి, వారు నిలువుటకీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో మందిరములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇళ్ళు
మాయావేషముగా దీర్ఘ ప్రార్థన చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందురను. చాలా ప్రియాదులరా, చూడండి, శాస్త్రులు ఎలాగా ఉండేవారో మా నీతివంతులుగా అనుకుంటున్నారు, కానీ వారి నీతి ఎలాంటిదో మనకు గుర్తు చేసే సందర్భమే. కాబట్టి ఏది చేసినా మా మాయావేషంగా చేస్తున్నారని తప్ప నిజముగా యథార్థముగా చేయటం లేదు అని ఖచ్చితంగా చెబుతున్న వాక్యం. ఈరోజు మన జీవితాలు కూడా క్రైస్తవులుగా మా యేసుక్రీస్తు వారిని పొందుకున్న మనం కూడా ఎలాంటి నీతిగా జీవిస్తున్నాం? నీ పరిధిలో నువ్వు ఎంతగా నీతిగా జీవిస్తున్నావు? ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసుకుంటే ఏ పోషణ కూడా నీతిగా జీవించలేని వారిగా మనం జీవిస్తున్నామేమో, చిన్న చిన్న విషయాల్లో కూడా నీతి తప్పుతున్నామేమో. మరి క్రైస్తవ జీవితానికి మన నిదర్శనం ఎక్కడ? మనం క్రైస్తవులు అనడానికి ఎక్కడ మూలం? కాబట్టి ప్రియా బిడ్డలారా, నీతి ఎలా కలుగుతుంది అనేది ఒక్కసారి మీరు ప్రశ్న ద్వారా అనుకుంటే మా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్లనే కలుగుతుంది. నీతి మరి ఎలా కలుగుతుందని అనుకున్నావు ఎప్పుడు కూడా? మరి నీతిమంతులు ఒక్కడు లేడు, నీతిమంతులు యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు లేరు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా ఖచ్చితంగా నీతి అనేది నువ్వు తెలుసుకోగలవు. ప్రియరా, అందుకని ఆదికాండములో 15వ అధ్యాయం 6వ వచనంలో మా చక్కని మాట చెప్పిన మాట చూడండి. అక్కడ అతను యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. ప్రియరా, చూడండి, ఎంతగా అతను యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారా, అబ్రహాం దేవుని నమ్మినాడు. ఈరోజు మనం నీతి తప్పుతున్నామంటే అర్థమేంటి? మన నీతిగా జీవించలేదని అర్థమేంటి? యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదు, నా దేవుణ్ణి విశ్వసించట్లేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ అర్థమయ్యే గొప్ప సమయమే. ఎక్కడో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మన నీతిగా లేదు అనే మాట నీకే తెలుసు కదా. ఏ చిన్న విషయంలో కూడా నీతి తప్పే వారికి నేను ఉన్నా. మరి నీతిగా లేమంటే అర్థమేంటి? దేవుణ్ణి విశ్వసించలేని వారిగా, మన దేవునిపై నమ్మకం లేని వారిగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అతని దినములలో యూదా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ప్రియా దేవులారా, చూడండి, మనకి నీతి అని యెహోవా అని అతనికి పేరు. ఎవరికి ఈ పేరు పెట్టబడుతుంది? చూడండి, అక్కడ యెహోవా నీతి అనేది, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అనే మాట గుర్తు చేస్తుండగా ఎవరు పెట్టారు ఆ పేరు? చూడండి, పైన 5వ వచనంలో మనం గుర్తు చేస్తున్నట్టు అక్కడ యెహోవా నాకు ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదులకు నీతి చిగురును పుట్టించెదను, అతను రాజై పరిపాలన చేయును, అతని వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ప్రియా దేవులారా, చూడండి, ఇర్మియా ప్రవక్త ద్వారా ఎవరి నుంచి వచనం చెప్పాడు? ఎవరి నుంచి వచనాన్ని, వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు? ప్రియా దేవులారా, చూడండి, నేను దావీదులకు నీతి చిగురు పుట్టించెదను. ఎవరు? ఆ నీతి చిగురు, దావీదుకు నీతి చిగురు ఎవరు? ప్రియా దేవులారా, ఎవరమ్మా? ఎంత చక్కగా చెబుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు. అతను రాజై పరిపాలన చేయును, అతను వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఎవరు? యేసుక్రీస్తు వారే. మా దావీదుకు నీతి చిగురు ఎవరు? యేసుక్రీస్తు వారే. చూసారా, అంటే యేసుక్రీస్తు వారు నీతి మంతులుగా చెప్పే గొప్ప వాక్యాన్ని ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేసే సందర్భం. అంటే అలాంటి ఇశ్రాయేలు జనాంగముగా, అంటే శాస్త్రులు, పరిసయ్యులు యేసుని విశ్వాసం ద్వారా కాక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిని పొందాలని చూస్తూ ఉన్నారు. చూసారా, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించలేదా? మరి ఆయన నీతిమంతులుగా నేనే పేరు పెట్టానని
యెహోవా దేవుడు చెప్పలేదా? అలాంటి నీతిమంతుడు ఈ లోకానికి వచ్చే వారు ఆ నీతిమంతుడిగా ఉన్న యేసుక్రీస్తు వారిని ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా పాటించే వారికి ఉన్నారు అంటే వారు ఈ లోక విధానంలో మన సిద్ధాంతాలకి ఏ విధంగా ముడిపడిన జీవితాలతో జీవించే వారిగా జీవిస్తున్నారు. ధర్మశాస్త్రానికి సంబంధమైన విధానంలోనే వారు జీవిస్తున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఆ రీతిగా జీవించే వారందరూ కూడా ఏ మాత్రం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని ఖచ్చితంగా చెప్పే మాటలే. అందుకని అపోస్తలుడైన పౌలు మా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపకొనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ప్రియమైన చూడండి, ఆనాడు శాస్త్రులు గాని పరిసయ్యులు గాని ఏ విధంగా యేసుక్రీస్తు వారికి లోబడని వారిగా జీవించిన సందర్భం. ఎందుకంటే దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపకొనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ప్రియమైన అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21 నుంచి మనం చదువుకున్నట్లయితే ప్రభువా నా సహోదరుని ఆయన తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూసుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేపడను. అప్పు తీర్చుటకు వాని యొక్క ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అన్ని అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. ప్రియ దేవుడా, చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పే గొప్ప మాటలు. మరి పేతురు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు ఆయన తప్పిదము చేసేలా నేను ఎన్ని మార్లు అతనికి క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? అందుకు యేసు అతనితో ఇట్లను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎందుకని 70 మార్లు అని చెప్పాడు? మేము చెప్పగలరా 70 మార్లు ఎందుకన్నాడు? కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయంలో ఏమని మన యొక్క ఆయుష్ ప్రమాణం ఎంత? 70 కదా, లేక 80 అనేది ఆయాసమే. అది ఆయాసంతో మా మంచం మీద పడి ఆయాసంతో బాధపడే సమయం. కానీ అసలైన గొప్ప శక్తివంతమైన ధార్మికతగా 70 ఏళ్ల ప్రాయంగా ఆ యొక్క కీర్తన గ్రంథంలో 90వ సంకీర్తనలో మనం గుర్తు చేసే సందర్భం. అంటే జీవితాంతం కూడా మన ఈ సహోదరుని క్షమించే గుణం నీలో ఉండాలి. నువ్వు జీవించే జీవితం అంతా కూడా క్షమించే గుణం నీలో ఉండాలనే గొప్ప మాట గుర్తు చేస్తూ చక్కటి ఉపమానం కూడా తర్వాత చెప్పిన మాట. ఎందుకంటే ఒక అతను ఏ రీతిగా 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు మరి ఏ విధంగా యజమాని వచ్చి అడిగాడు, అయ్యా 10,000 తలాంతులు నాకు బాకీ ఉన్నా, ఆ బాకీ నువ్వు తీర్చవా? మా 10,000 తలాంతులు అంటే తలాంతు వచ్చి ఎంత? 3,600 రూపాయలు. ఒక తలాంతు వచ్చి 3,600. ఆ 3,600 ఇంటూ 10,000 10,000 తలాంతులు కదా, ఎంత అయింది? 3,60,00,000 రూపాయలు. 3,60,00,000 రూపాయలు అప్పు చేశాడు. యజమాని అడిగాడు, నా అప్పు తీర్చు అంటే ఏం తీర్చగలడు? మా 3,60,00,000 అప్పు తీర్చగలడా? మరి వారి భార్య వాళ్ళందరూ వచ్చి యజమాని దగ్గర కాళ్ళ మీద పడి, అయ్యో తీరుస్తామండి, కొన్ని రోజులు ఆగండి అని ప్రాధేయపడుతూ కన్నీళ్లు పెట్టుకుని వేడుకుంటే యజమాని కరిగిపోయాడు. అయ్యా సరే, ఆ బాకీ ఇక నువ్వు చెల్లించనక్కర్లేదు, మొత్తం కూడా కొట్టేస్తున్నా, హ్యాపీగా వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. కానీ ప్రియులరా, అతను ఏం చేశాడు అక్కడ 20వ వచనంలో, కాబట్టి ఆ దాసును అతని ఎదుట సాగిలపడి నొక్కి, నా ఎడల వచ్చుకునము,
నీకు అంతయ్య చరిత్రని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారు అప్పు క్షమించారు. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల లోచుకొనుము, నీకు చెల్లించదని వారిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించాను. కాగా వారి తోడి దాసులు జరిగిన చూచి నిత్యులు దుఃఖపడి వచ్చి ఆ జరిగినంతయు అతని యజమానికి వివరముగా తెలిపింది. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక నీ అబ్బంతయు క్షమించింది. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసులు కరుణించవలసి ఉండదు కదా అని వారితో చెప్పాను. అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అచ్యుతంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయలేను. చూసారు కదా, 3,60,00,000 అప్పు తీర్చిన సందర్భంలో అతను ఏం చేయాలి? అతను ఎవరైతే అప్పున్నారో ఆ అప్పును కూడా తీర్చే క్షమాపణ గుణం కలిగే గొప్ప గుణం కలిగి ఉండాలి. కానీ అక్కడ ఎంత ఇంచుమించు ఎంత అక్కడ 100 దేనారాలు కదా. ఒక దినాలు వచ్చి ఎంత? ₹100. ఒక దినాలు వచ్చి ₹100 అంటే ₹100 ఇంటూ 100 100. 100 ఇంటూ 50 ఎంత? ₹50. ₹50 ఎక్కడ? 3,60,00,000 ఎక్కడ? ఒక్క ₹50 అతన్ని క్షమించలేకుండా నా ₹50 నాకు ఇస్తామని చొక్కబట్టుకున్నాడు. కింద పడేసాడు, గొంతు మీద కాలేసి తొక్కుతున్నాడు. వెంటనే ఆ యొక్క యజమాని అభివృద్ధించిన యజమాని వారి యొక్క శిష్యులందరూ కూడా అటు వెళ్తూ ఉన్నారు. అది చూశారు. అయ్యో, ఏంటి ఇంత దారుణం? 3,60,00,000 అప్పు తీస్తే ఒక ₹50 అప్పు క్షమించలేకపోయాడా అని వెంటనే పోయి యజమాని చెప్పేసరికి యజమాని చాలా కోపంతో ఏ విధంగా ఆ యొక్క అతన్ని తీసుకొచ్చాడు, చెరసాలలో బంధించిన సమయం. ప్రియమరా, కాబట్టి రోజు మన జీవితాలు మనం ఎన్ని తప్పులు చేశాం, ఎన్ని పాపము జీవితంతో జీవించిన మన జీవితాలు యేసుక్రీస్తు వారి శిలువపై ఆ పాపాలు క్షమించిన దేవాది దేవుడు. అలాంటప్పుడు నీ ఎదుటివాడు ఏ విధంగా నీతో శత్రుత్వంతో ఉన్నవాడు అనుకోండి, నీకు ఎదుటివాడికి ఏదో గొడవ అయిందనుకోండి, నన్ను క్షమించలేవా? ఇన్ని పాపాలు చేసిన మనల్ని యేసుక్రీస్తు వారు క్షమించి ఉండగా నీ ఎదుటివాడిని నువ్వు క్షమించలేవా? క్షమించి నీ ఎదుటివాడితో సోదర భావంతో సహోదర ప్రేమతో మాట్లాడే వాడిగా ఉండవద్దా? కానీ లోక జీవిత విధానంలో మా నీతి న్యాయాలు లేని వారిగా మనం జీవిస్తుండటానికి ఇది కూడా నిదర్శనమే. కాబట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ తెలుసు 20వ అధ్యాయంలో 1 నుంచి 16 వచనాల్లో అక్కడ ఏం జరిగింది? ఒక పనివారిని వ్యవసాయ పనుల్లో పనివారిని పంపించాడు యజమాని, రైతు. 9 గంటలకు అందరూ వెళ్ళారు. చక్కగా పంట కోస్తున్నారు. కానీ ఇంకా పంట చాలా ఉంది కొయ్యాలంటే చాలా మంది మనుషులు కావాలి. యజమాని ఏం చేశాడు? వీధుల్లోకి వెళ్తే చాలా మంది ఖాళీగా ఉన్నారు. అయ్యా, మీరు ఏం చేస్తున్నారు? మా యొక్క పొలంలో చాలా పని కనుక వెళ్ళి పని చేయండి, మీకు కూలి ఇస్తారన్నాడు. ఎంత టైం? 11 గంటలు కదా. తర్వాత ఇంకా 1 గంటకు కూడా కొంతమంది ఖాళీ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళమన్నాడు. చివరికి 5 గంటలకు కూడా ఖాళీ ఉన్న వాళ్ళని 5 గంటలకు కూడా కొంతమంది పంపించాడు. అంటే 5 గంటల మనం తిరిగి వచ్చే సమయం కదా. మరి ఇంతమంది కూడా టైం ప్రకారంగా వెళ్ళకుండా ఒక 9కి 11కి 1 గంటకి 5 గంటలకు కూడా వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పొలంలో. అక్కడ యజమాని సిద్ధంగా ఉన్నాడు, డబ్బు రెడీ చేసుకున్నాడు. అయ్యా, అట్టి నీకు కూలి ఇస్తామని చెప్పేసి కూర్చోంటే మనం ఏమనుకుంటాం, ఏం ఆలోచన చేస్తాం? 9 గంటలకు వచ్చిన వాడికి ఒక కూలి, 11 గంటలకు వచ్చిన వాడికి ఒక రేటు కదా, 1 గంటకు వచ్చిన వాడికి ఒక రేటు, 5 గంటలకు వచ్చిన వాడికి ఒక రేటు అనుకుంటాం కదా. కానీ యజమాని అలా చేయలేదు.
ఆ 9 గంటలకు వచ్చిన వాడికి, 1 గంటకు వచ్చిన వాడికి, 11 గంటలకు వచ్చిన వాడికి, 5 గంటలకు వచ్చిన వాడికి కూడా ఒకే కూలి ఇచ్చి పంపించాడు. చూడండి, మీ హృదయాల్లో ఏమైనా ఆలోచన చేస్తారు? అదేంటంటే అన్యాయం. 5 గంటలకు వచ్చిన వాడికి కూడా ఒకే కూలి ఇవ్వడం ఏంటి అని ఆలోచన చేస్తున్నారు కదా. మరి యజమానికి ఇష్టమైతే నీకేం బాధ? యజమానికి సంతోషంగా ఉంటే నీకేం బాధ? యజమాని సంతోషంగా 5 గంటలకు వచ్చిన వాడికి కూడా ఇస్తున్నాడు. మరి నువ్వు ఎందుకు బాధపడాలి? నువ్వు 9 గంటలకు వచ్చిన వాడిని 5 గంటల దాకా పని చేస్తే ఎంత ఇస్తానని వచ్చావో అంతే ఇచ్చాడు నీకు. కానీ నువ్వు దాంట్లో ఎలాంటి అసూయ, ద్వేషాలు నీలో పెంచుకున్నావో అది నేను ఆలోచన చేయమంటాను. ప్రేమరా, అసూయ, ద్వేషాలు నీలో ఎలా పెంచుకుంటున్నావు? నీ పొరుగువాడి విషయంలో ఎలాంటి ప్రేమ లేకుండా జీవిస్తున్నావు. ఏదో పని లేదు కనుక ఆ సమయంలో యజమానుడు పని ఇచ్చాడు, అతనికి అంతే జీతం ఇచ్చాడు, సంతోషంగా విన్నవా కదా. మరి వారి గురించి నువ్వెందుకు అసూయపడుతున్నావు? నువ్వెందుకు ద్వేషిస్తున్నావు? దేవుడి బిడ్డలారా, ఈరోజు లోకం కూడా అంతే ఉంది కదా. ఎదుటి వారి విషయంలో ఎలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, ఎందుకైనా నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రియా దేవుడా, ఎందుకైనా నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రియరా, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. ప్రియరా, చూడండి ఎంత గొప్ప మాట. కాబట్టి దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది కనుక ఆ నీతి నీవును అధిగమం చేసుకున్న వలనని అనుకున్నట్లయితే కనపడి కాసు చెల్లించి నీతిగా జీవించు. ఏమిటి కనపడి కాసు? మా ఈరోజు సువార్త పాఠ్యభాగంలో కనపడి కాసు అనేది ఎందుకు గుర్తు చేస్తున్న సందర్భము? ప్రియరా, చూడండి 26వ వచనంలో ఆ మాట గుర్తు చేస్తున్నాడు. చదవండి అక్కడ. కనపడి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేదవని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రియరా, కనపడి కాసు చెల్లించు వరకు నీతిగా జీవించు. రెండవ ఆరాధనలో అంశం కూడా అదే. కనపడి కాసు గురించి రెండవ ఆరాధన చెప్పే వాక్యం. అవి చెల్లించలేకపోతే దానిలో నుండి నువ్వు బయటికి రాలేవు. ప్రేమరా, కనపడి కాసు అంటే అర్థం ఏంటి? మా కనపడి కాసు అంటే అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. మా ఈరోజు మనందరం కూడా తండ్రి అని పిలుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మనం ఇన్ని చేసినా కానీ మనలో క్రీస్తు ప్రబోధం ఎంతవరకు ఫలించింది? ప్రతిరోజు కూడా క్రైస్తవుడిగా దేవుని ప్రార్థిస్తున్నా, దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా, ఆరాధిస్తున్నా, ఎంతగా దేవుని ప్రార్థిస్తున్న జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాం. కానీ ఇక నువ్వు ఏం తెలుసుకోవాలి? మరి ఇంతగా ప్రార్థించే నీవు, ఇంతగా ప్రార్థించే మనందరం కూడా మా క్రీస్తు ప్రబోధం ఎంతవరకు ఫలించింది? మా ప్రార్థించే నీవు దేవుని యొక్క నీతిని ఎలా ప్రచురణ చేశావు అనేది నువ్వు యొక్క హృదయం ద్వారా ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన దాని అదే. మా క్రీస్తు ప్రబోధం ఎంతవరకు నీలో ఫలించిందో రుజువు పంచుకున్నటమే కనబడి కాసు చెల్లించుట. ప్రేమరా, కనబడి కాసు చెల్లించడానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క నీతి మా నీ ద్వారా చివరి వరకు కూడా చివరి వరకు కూడా ఎంతగా నీ ద్వారా ముందుకు నడిపించిందో అదే కనబడి కాసు చెల్లించే గొప్ప విధానం. అంటే చివరి వరకు కూడా నీ నీతిని బయలుపరిచేవాడికి ఉండాలి. ఏదో కష్టం వచ్చింది కనుక నీతి తప్పాను అంటావు కదా, అదే కష్టం వచ్చింది కనుక కొద్దిగా నీతి తప్పానండి అంటావు. అది కూడా తప్పకూడదు. చివరి వరకు కూడా నీతితో జీవించాలి. ప్రేమరా, అందుకనే ఇక్కడ 4 మాటలు గుర్తు చేస్తున్నాడు. ఏమిటది? కనబడి కాసు ఎవరు చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, అమ్మచ్చుడు అక్కడ ఎలాగూ చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి అనే 4 మాటలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి కనబడి కాసు ఎవరు చెల్లించాలి అంటే చూడండి, రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి
మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రతలను రక్షింపబడుదము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన వారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుని నాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉండును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉండును, మీరు నా కుమారులను కుమార్తెనై ఉండునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రేమరా, మరి దేవాది దేవుడు ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన వారిగా మనం ఉన్నాం. మనందరం నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళమే. కాబట్టి ఎవరు చెల్లించాలి? ఎవరు చెల్లించాలనగా క్రైస్తవులు క్రీస్తును ఆరాధించువారు కనుక మా క్రీస్తును తండ్రి అని పిలుస్తూ ప్రతి వాడును రక్తం చేత కలగబడి బాప్తిస్మమునందు ఒడంబడిక కలిగి ఉండి నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి విశ్వాసి కనబడి కాసు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ప్రేమరా, ఎవరికి చెల్లించాలి అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎవరు చెల్లించాలంటే నీతిమంతులుగా మార్చబడిన మనమే మా చెల్లించే వారికి ఉండాలి. ఎవరు చెల్లించాలి? మా తండ్రిని గణపరుచున్నట్లుగా సర్వాధికారం కుమారునికి కల్పించున్నాడు కనుక యేసు క్రీస్తు వారికి ఆ కరెక్ట్ కాసు చెల్లించాలి. ఏ కాసు అది? మా డబ్బులో కాదు. మా నీతికరమైన నీ జీవితాన్ని ఏ విధంగా ప్రబోధించేవాడికి ఉండాలి. చివరి వరకు కూడా నీ నీతిని ప్రచురం చేసేవాడికి ఉండాలి. కానీ అయ్యా నేను కష్టం వస్తే కొద్దిగా నీతి తప్పానండి అని మధ్యలోనే వెనక్కి తిరిగేవాడికి ఉండకూడదు. ప్రియ కదా, అది యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని కనపరచినట్లుగా అందరూ కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చిన సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని కనపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. ప్రియమరా, కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. కాబట్టి ఎవరికి చెల్లించాలి? మన కడపడి కాసు ఎవరికి చెల్లించాలి? యేసు క్రీస్తు వారికి. ఇక ఎలాగో చెల్లించాలి అని కూడా గుర్తు చేస్తున్నాడు. ఎవరు చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, ఎలా చెల్లించాలి? మన కడపడి కాసు చెల్లించు విధానము క్రీస్తు ప్రభువు వారే మనకు సూచించాడు. ఎక్కడది? మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమరా, ఎలాగూ చెల్లించాలి? ఇదిగో ఇక్కడే చెప్తున్నారు 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయాలి. సత్క్రియల చేత ఎవరైతే వెలుగుకరంగా లేకుండా ఉన్నారో, మా దేవుల్లో బలమైన వారిగా లేకుండా ఉన్నారో వారికి మా నీతిని ప్రబోధిస్తూ మన దేవుని యొక్క నీతిని వారికి చెబుతూ వారిని వెలుగులోకి రావించే వారిగా నీ క్రైస్తవ జీవితం ఉండాలి. ప్రేమరా, అదే కరెక్ట్గా చెల్లించే గొప్ప విధానం. ఎవరికి చెల్లించాలి? ఎవరు చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, ఎలాగో చెల్లించాలి అని రోజు నీకు గుర్తు చేశాడు. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియరా, నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని మనం చేసే సహాయము నువ్వు గొప్పగా లోకానికి ప్రకటించుకోవద్దు. దయచేసి చాలా మంది కూడా అలాగే చేస్తుంటారు కదా, నేను సహాయం చేశానని గొప్పగా బోలా ఊదే వారికి ఉంటారు. చూసారా, దేవుని వాక్యం ఈరోజు గుర్తు చేస్తుంది.
నువ్వు చేసే సహాయాన్ని ఎవరికి తెలియజేయకుండా నీ కుడి చేతితో చేసే సహాయము ఎవరి చేతికి కూడా తెలియకూడదు. ప్రియమురా, అలాంటి గొప్ప విధానంలో మనము ఆ నీతిని కొనసాగించే వారిగా జీవించాలని మనం చెప్పే గొప్ప విధానం. అందుకనే మన యొక్క జీవితాలు, మన తగ్గింపు జీవితం ఎలాగ లోపించిందో, మన అందులైన మార్గదర్శిగా జీవిస్తున్నామో, దోమను వడగట్టి ఒంటరి మింగే వారిగా మనం జీవిస్తున్నామో. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం చదువుకుంటే మన నీతి ఎలా ఉందో ఆ 23వ అధ్యాయం అంతా కూడా నీతిగా చదువుకోండి. మన దోమను వడగట్టి ఒంటరి మింగే వారిగా ఉన్నాం. చూడండి ఎంత గొప్ప అర్థం దానికి. దోమ ఎంత చిన్నది కదా, చిన్న ప్రాణి. దోమనేమో వడగడతాం, అయ్యో దోమ తింటే మాకు దోమ దయ మాకని దోమ వడగడతాం. కానీ ఒంటే పెద్ద శరీరం గల ఉంటేనో తినేవారిగా మనం జీవిస్తున్నాం. మా నీతి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇంకా వారిని సున్నం కొట్టిన సమాధులు, మా సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? లోపలేమో కుళ్ళిపోయిన ఎముకలకు కూడుతూ ఉండే కదా విధానం. పైన సున్నం కొడితే ఎంత నీతిగా శుభ్రంగా ఉంటుంది. అలాంటి నీతితో జీవించే వారిగా మనం జీవిస్తున్నాం. ఆ విధమైన జీవితంతో జీవించే వారిగా మనం జీవిస్తున్నాం. అందుకనే సర్వసంతానం అని యేసుక్రీస్తు వారు అలాంటి వారి గురించి చెప్పబడిన విధానం. అది రోజు క్రైస్తవులుగా మనం ఎలాగ జీవిస్తున్నామో, ఎలాంటి నీతిగా జీవిస్తున్నామో ఆలోచన చేసుకోకపోతే ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఎలాగా ఆ యేసుక్రీస్తు వారి మాటలు బోధించిన గొప్ప సత్యమో అవన్నీ కూడా మనకి ఆపాదించుకోవాల్సిన విధానం. కాబట్టి ప్రియా దేవుడా, ఖచ్చితంగా ఈరోజు మనందరం కూడా సమాధాన పడే వారిగా జీవించాలి. మా సహోదరుల యొక్క ప్రేమను కనబరిచే వారికి ఉండాలి. అదే నీతి న్యాయం, అదే నీతి న్యాయం. అంతేగాని పండుగ పన్ను, కంటికి పన్ను అనే వారికి, కంటికి పన్ను అనే వారికి ఉండకూడదు. అంటే వాడు దర్పేశాడు కనుక నేను తిరిగి పన్న వాడిని కొట్టాలి, కక్ష కట్టుకొని ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి వాడిని కొట్టేవాడిగా ఉండకూడదు. క్రైస్తవులుగా నీ నీతి ఎలా ఉందో నువ్వు ఆలోచన చేసుకోండి ఇప్పుడైనా కానీ. అందుకని మనం ఎందుకు చెల్లించాలని కూడా మళ్ళా నీకు చివరిగా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక పట్టణంలో సిద్ధపరిచి ఉన్నాడు. ఏ పట్టణం అది? పరలోక రాజ్యం అనే పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వు కనపడిన కాసు చెల్లించేంత వరకు కూడా నీ నీతిని నువ్వు తప్పకూడదు. మా చివరి వరకు కూడా 70 మార్లు మటుకు క్షమించాలనే మాట చెప్పాడు కదా. అంటే జీవితాంతం కూడా నీతిని తప్పకుండా జీవించే గొప్ప విధానంలో నువ్వు జీవించే గొప్ప క్షణం అదే. మా సిద్ధపరిచిన పట్టణాన్ని దక్కించుకోవాలని ఆశిస్తే కనపడి కాసు చెల్లించే వరకు కూడా నీతిని తప్పకూడదు. అందుకనే విశ్వసించే ప్రతి వారికి కూడా నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రాన్ని సమాప్తి ఉన్నాడు. మా విశ్వసించే ప్రతి వాడు ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తాడో వారందరూ కూడా నీతిమంతులుగా జీవించే గొప్ప విధానం కొరకు ధర్మశాస్త్రానికి బలైపోయిన వాడు యేసుక్రీస్తు. కానీ ధర్మశాస్త్రం బలయ్యే వాళ్ళు ఎవరు? మనమే. ఆ ధర్మశాస్త్రానికి బలి కావాల్సిన వాళ్ళు ఎవరు? మనమే. ఎందుకని? ధర్మశాస్త్రం తప్పుని వేరెత్తి చూపిస్తుంది. కాబట్టి ఆ ధర్మశాస్త్రానికి బలైపోయింది ఎవరనగా యేసుక్రీస్తు వారి. అంటే అర్థమైంది, నీ పాపాలు నా పాపాలు అందరి యొక్క పాపాలు ఆయన భుజస్కంధాల మీద మోసుకొని ప్రియాల త్యాగం చేసి మనందరూ నీతిమంతులుగా మార్చిన దేవాన్ని. రోమాపత్రిక మా చూడండి 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో నీకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రము సమాప్తి అయి ఉన్నాడు. అలాగే రోమపత్రిక 3వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసములమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ప్రియ దేవులారా, ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసములమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చూసారా, ఇక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. మా దేవుని నీతి ద్వారా మనందరం జీవిస్తున్న వారిగా జీవించే గొప్ప విధానం. కాబట్టి క్రైస్తవుడిగా నీ నీతి ఎలా ఉంది? ఎలాంటి నీతి తప్పేవాడిగా జీవిస్తున్నాం? ఈరోజు
ఒక్కసారి నీకు మీదుగా ఆలోచన చేసుకొని మా ఎవరికి వారుగా ఏ చూపించుకోకుండా అయ్యా నేను క్రైస్తవుని కదా, నేను నీతివంతులుగా జీవించాలి, అయ్యా చిన్న చిన్న విషయాల్లో నీతి తప్పుతున్నానే అని ఆలోచనలు చేయకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు ధర్మశాస్త్రానికి బలైపోయాడు? ఎందుకు ఆయన శిలువలో బలియాగంగా అర్పించుకున్నాడు? ఎందుకు ఇంతగా నీ కొరకు ఇంత శ్రమపడి బలియాగంగా అర్పించుకున్నాడు? దానికి విలువ లేదు అని ఖచ్చితంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజైనా ప్రియ దేవుని ద్వారా విశ్వాసం ద్వారా నీతివంతులుగా మార్చవలసిన బాధ్యత నీపై ఉంది. అదే రెండవ ఉపంశం ఏంటనగా విశ్వాస సంబంధమైన నీతిని కలిగి ఉండుట. రెండవ ఉపంశం ఏంటి? విశ్వాస సంబంధమైన నీతిని కలిగి ఉండుట. మొదటిదేమో నీ నీతి అధికంగా ఉండటకు నువ్వు బాధ్యత కలిగి ఉండుట కదా. నీ నీతి అధికంగా ఉండటకు నువ్వు బాధ్యత కలిగి ఉండుట. రెండోదేమో విశ్వాసవంతమైన నీతిని కలిగి ఉండుట. విశ్వాసవంతమైన నీతిని కలిగి ఉండుట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రియములా, పాపం విషయమై మృతులుగా ఉన్న మన జీవితాలని ఈరోజు దేవాది దేవునిగా ఆయన కుమారుడిగా యేసుక్రీస్తు వారు ఈరోజు లోకానికి వచ్చి ఆయన మరొక శిలువ యాగంగా అర్పించుకొని మనందరం కూడా తిరిగి సజీవులుగా లేపిన దేవాది దేవుడు. ప్రియములా, కాబట్టి విశ్వాసమైన నీతి కలిగి ఉండాలి. ఇదిగో ఆయన ద్వారానే మనం నీతివంతులుగా ఉన్నాం కనుక, ఆయన ద్వారానే నీతిని కలిగే జీవించే జీవితం కనుక ఎవరి విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు వారి యందే విశ్వాసం ఉంచాలి. అదే విశ్వాసం వలన మనము నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ప్రియదువల ఇంకంతకన్నా ఏం చెప్పగలరు? మన దేవుని వాక్యం ఈరోజు ఏం బోధిస్తుంది? విశ్వాసం వలన మనందరం కూడా నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము. అదే కదా 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పే మాట కూడా అదే. కాబట్టి విశ్వాసం వలన మన నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము. ఖచ్చితంగా ఆయన ద్వారా నీతివంతులుగా మార్చబడ్డాము కనుక ఆయన యందే విశ్వాసం ఉంచాలి. ప్రియములా, కాబట్టి మన పాపాలని మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతివంతులు కనుక ఆయన మన పాపమన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మన భక్తులుగా నీతివంతులుగా చేసే దేవాది దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటని గుర్తు చేసే సందర్భం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా నీతిమంతులుగా చేయను. ప్రియాదులారా, ఖచ్చితంగా ఆయన ద్వారానే నీతిమంతులుగా మార్చబడే శక్తిమంతులు. అంటే నీతిమంతులుగా మార్చబడ్డాం, కానీ నీతిని ఎలాగా జరిగిస్తున్నాం? మా నీతిమంతులుగా నీ క్రియలు ఎలాగున్నాయి? నీతివంతులుగా నీ క్రియలు చేస్తున్నావా? ఆల్రెడీ నీతివంతులుగా మార్చబడ్డా, కానీ నీతి అనేది లేకుండా జీవిస్తున్నా. మరి ఇంతవరకు నేర్చుకున్న ఈ యొక్క వాక్య భాగాలు దేవుని జీవవాక్కులు నీ హృదయంలో ఉండి కూడా నీతివంతులుగా జీవించలేని స్థితిలో నేను జీవిస్తున్నావేమో ఈరోజు ఆలోచన చేసుకోవాలి. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాతి మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియములారా, చూసారా, మనందరం కూడా ఆయన పొందిన గాయాల చేత స్వస్థత పొంది మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడ్డ గొప్ప స్థితిలో మనందరం జీవిస్తున్నాం. ప్రియములారా, అలాగే 4వ అధ్యాయం పరిశుద్ధ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. శరీర విషయంలో శ్రమపడిన వాడు
శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాసనను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమియు లేక ఉండును. ప్రేమరా, శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలు, ఈ లోకపు ఆశలు, మనుష్య ఆశలు అంటే అర్థమైంది, ఈ లోకపు ఆశలను విడిచిపెట్టాల్సిన బాధ్యత మీకు గుర్తు చేస్తున్నాడు. అంటే వాటిని అనుసరించి నడుచుకోలేక దేవుని ఇష్టానుసారంగానే నడుచున్నట్లు పాపముతో జోలికనేమీ లేక ఉండాలి. ఇక పాపముతో ఏ మాత్రం మీకు సంబంధం లేదు. మా నీతిమంతులుగానే జీవించాలి ప్రియాదులారా. కాబట్టి పాప విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగో దానిలో జీవించడము. పాప విషయంలో చనిపోయాం, తిరిగి మళ్ళా నూతన జీవితాన్ని దేవుడిచ్చాడు. ఆ నూతన జీవితం ఎలా ఉండాలి? నీతివంతమైన జీవితంతో జీవించే వారిగా జీవించాలి. జీవిస్తున్నారా? అలాంటి జీవితంతో మనందరం కూడా ఉన్నామా? ఖచ్చితంగా ఈ రోజు గుర్తించలేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. శాస్త్ర నీతి కంటే, పరిస్థితి నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవని నిత్యముగా నీతో నేను చెప్పుతున్నానని దేవుడు చెబుతున్నాను. ఖచ్చితంగా నీ నీతి అధికం కావాలి. ఖచ్చితంగా విశ్వాస సంబంధమైన నీతి కలిగిన వాడిగా నువ్వు జీవించాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక ఆ నీతిని మనకు అందించడానికే సిలువపై బలియాన్ని అర్పించుకున్నాడు. ప్రియములా, సిలువపై బలియాన్ని అర్పించుకున్నాడు. కాబట్టి ఎందుకు అర్పించుకున్నాడు? నీతిమంతులుగా మనం జీవించాలి. మా నీతియుక్తమైన జీవితాలతో మనం జీవించాలి. మరి ఈరోజైనా ఆలోచన చేస్తావా? నీ నీతి అధికంగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తావా? కానీ క్రైస్తవులే నీతి తప్పుతున్నారనే భయంకరమైన అబాంధాలు లోకము మనపై ముద్రిస్తున్నది. ఆలోచన చేస్తున్నారా? క్రైస్తవులుగా మనమే నీతి తప్పుతున్నామనే మాట అన్యులుగా ఉన్న వారు మన మీద వేరేది చూపిస్తున్నారు. మరి క్రైస్తవుడిగా ఎంత గొప్పవాడువో, ఎంత శక్తివంతుడో, ఎంతమందిని మార్చే శక్తి గల జీవితం నీలో ఉందో ఇప్పుడే నువ్వు తెలుసుకొని మా నీతివంతుడుగా ఉన్న యేసుక్రీస్తు వారే ఆ నీతిని మనలో ఎలా పొందుపరిచి ఉన్నాడో, ఆ నీతిని తప్పుతున్నామంటే అర్థం ఏంటి? చిన్న చిన్న విషయాల్లో నీతిని తప్పుతున్నా, మా నీతి న్యాయం లేని వారిగా జీవిస్తున్నామంటే క్రైస్తవుడిగా నువ్వు అర్హత లేని వాడివి. ఆ అర్హత లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోతే నిత్య రాజ్య వారసుగా ఉండలేవు. ఏ తాత్కాలికంగా జీవించే ఈ జీవితమే నీకు బాగుందని అనుకుంటున్నావేమో, ఎప్పుడు నీ ప్రాణం పోతుందో తెలియని జీవితాలతో జీవిస్తున్నాం. కానీ అసలైన జీవితం ఎక్కడ? పరలోకంలో, దేవుని రాజ్యంలో, మా దేవుని చెంత నిత్య రాజ్య వారసుగా జీవించే గొప్ప జీవితం. అది కోరుకుంటే నువ్వు నీతిగా జీవించాలి. అలాంటి నీతిగా జీవించే జీవితంతో ఉండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకు సదాకాలం దేవుడు తోడైనను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తును మీ హృదయములకును మీ తలపులకును కావాలయుండును గాక. ఆమేన్. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ గ్రంథములో
గల మనసు తానుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. మొదటిగా కానుక ముప్పటి కానుక తెచ్చినారంటే మరి ముందుకు వచ్చి దేవుని ఆశలు పొందుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా యది నీవే కదా నీకిచ్చు అర్పణలు నీవిప్పుడు గైకొనుమా. ఆమేన్. ప్రార్థిద్దాము. సకలాస్వాదాలకు కారణభూతులమైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుల ప్రేమమయుడ, పరమమందు ఆశ్చర్యుడిగా ఉన్న గొప్ప దేవ, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కలలో భద్రపరిచినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మనకు గొప్ప సమయముగా క్రితం తర్వాతి 6వ ఆదివారముగా తండ్రి నీ వాక్యం ద్వారా మా హృదయాలు నింపబడిన గొప్ప సమయము. నీ నీతి ఎలా ఉంది అని ప్రశ్నార్థకమైన అంశముతో ఈరోజు వాక్యాన్ని తెలియజేస్తున్నారు. నీ నీతి అనేది ఎవరికి? క్రైస్తవ నీతి గురించే. క్రైస్తవులుగా నీతిమంతులుగా ఎలాగా జీవిస్తున్నారు? ఎందుకంటే యేసుక్రీస్తు వారు తప్ప నీతిమంతులు ఎవరు లేరు అని చెబుతున్న గొప్ప విధానంలో ఆ నీతిమంతులు ఎందుకు శిలువ యాగంగా అర్పించుకున్నారు? మాకు నీతిమంతులుగా మార్చడానికే కదా, మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికే కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నీతిని అధికం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవులకు కూడా ఉందని ఈరోజు మొదటి అంశం ద్వారా గుర్తు చేస్తున్నారు. అలాంటి నీతి విశ్వాసమైన నీతిగా జీవించే గొప్ప విధానంగా రెండవ పాఠ్యభాగం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అంటే నీతిమంతులు మీరే కనుక నీ ద్వారా మీరు నీతిని పొందుతున్న వారు కనుక నీ అందే విశ్వాసం ఉంచే వారిగా ఉండాలి. అది రెండవ పాఠం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా నీతిని అధికం చేసే వారిగా ఉండాలి, విశ్వాసమైన నీతిని కలిగి ఉండే వారిగా జీవించాలని ఈరోజు పాఠ్యభాగం ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఎంతవరకు మేము నీతిగా జీవిస్తున్నాం? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నార్థకంగా అయిన విధానంలో వారు జవాబు చెప్తునే వారికి ఉండాల్సిన బాధ్యతను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన నీతికరమైన జీవితమే పరలోక రాజ్యంలో ప్రవేశింపజేస్తున్న గొప్ప విధానమని ఈరోజు మత్తయి సువార్తల ద్వారా శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని ఖచ్చితంగా చెప్పిన మాటలు గ్రహించిన బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి రోజు నరహత్య చేయవద్దని 6వ ఆజ్ఞ ఎందుకు చెప్పారు? నరహత్య అనేది బాహ్యంగా చంపేదే కానీ లోపల నుంచి ఏం పుట్టుకొస్తుంది? అసూయ ద్వేషమే కదా, అది అంతరంగం నుంచి పుట్టేది కనుక దాన్ని తీసేసుకునే విధంగా మేము జీవించాలని కూడా మత్తయి సువార్తల ద్వారా మా గుర్తు చేస్తున్నారు. అదే కనబడి కావచ్చు చెల్లించడం అంటే చివరి వరకు కూడా మా జీవితము కనబడిగా చెల్లించేంత వరకు కూడా నీతి తప్పకుండా జీవించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. అలాంటి గొప్ప వాక్యము తెలుసుకుని బిడ్డలు పెడుతుండగా ఆ వాక్యాన్ని హృదయంలో నింపి వాక్యానుసారంగా జీవించే బాధ్యత బిడ్డలకు దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. నిన్న వాక్యాన్ని ఫలింపు చేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసార జీవితంతో వారి కుటుంబాల్లో ఆపాదించుకొని గొప్ప జీవితాన్ని కలిగి బిడ్డలుగా జీవింప చేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారి బట్టి రాని వారిని బట్టి వృద్ధాప్యం ఉన్నవారు, నడివేస్తున్నవారు, ఎవరు ప్రార్థిస్తున్నవారు, చిన్న బిడ్డలు, కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యులు జగదీశ్వర సుఖసం దయచేయండి. బాధితుల తల్లిదండ్రులను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారి వివాహాలు చేయండి. గృహాలు లేని వారి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. అలాగే విధుల పక్కన వ్యాఖ్యలు చేస్తూ మీ కృపా బాహుళ్యం చేత వారి కుటుంబాలు ఎక్కడో శక్తివంతులుగా వచ్చే బాధ్యత దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ మోకాళ్ళు ఎప్పుడు తలెప్పుడు కడుపులో క్యాన్సర్ వ్యాధులు, లివర్ జబ్బులు, టీబీ జబ్బులు, కిడ్నీ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు, థైరాయిడ్ సమస్య, ఇంకా చర్మ వ్యాధులు, పక్షవాయువుతో బాధపడుతున్న వారు, గుండె ఆపరేషన్ జరిగిన బిడ్డలు, తల ఆపరేషన్ జరిగిన వారు, కాలు గాయాలు, చేతి గాయాలు, వెన్నుపూస గాయాలతో ఉన్నవారు, జ్వరాలతో బాధపడుతున్న వారు,
ఒక్కరిని కూడా ఎప్పుడే మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకుని ప్రార్థన చేస్తున్నాం. కష్టమైన పనులు చేసుకునేవారు, కూలి పనులు, స్వెట్ పనులు, సుమ పనులు, వారి పనులు, కరెంట్ పనులు, పెయింట్ పనులు, రాపెయింట్ పనులు, వంటకం పనులు, మిర్చి ఆలు పనులు చేసేవారు, మిర్చి పనులు చేసుకునేవారు, వేరే వేరే పనులు చేసుకునే కష్టాన్ని పనులు చేసుకునే ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాం. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలంతో తిరిగి క్షేమకరంగా అందించండి. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడుతున్నా గొప్ప విధానం కనుక వారికి నిత్యం కూడా పనులతో సంతోషంగా కుటుంబాలను పోషించుకునే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయండి. అలాగే ఆయన ఉద్యోగస్తులు, దుర్మాంతరం ఉద్యోగస్తులు కానీ, ఇక్కడ ఉద్యోగస్తులు కానీ, వారు చేసే ఉద్యోగాల్లో ఆయన ప్రమోషన్తో నడిపించండి, రాకపోకల్లో దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన పాడి పశువుల పక్షాలను దీవించండి, పశువుల కాపలు, గొర్రెల కాపలు దీవించి బలపరచండి. అలాగే ఆయన వ్యవసాయదారులను, వ్యాపారస్తులను దీవించి ఆయన చేసే వాటిలో లాభదాయకంగా అందించే బాధ్యత దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాహనాలు ప్రతి వారిని కూడా బస్ డ్రైవర్లుగా, లారీ డ్రైవర్లుగా, కార్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా, బైక్ డ్రైవర్లుగా చేసే ప్రతి వారిని కూడా క్షేమకరంగా గృహాలకి నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన ఈ గొప్ప సమయంలో నాయకులుగా, సేవకులుగా, డాక్టర్లు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, పోలీసు వారు, ఎంఆర్ఓ, బిఆర్ఓ, బిఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు, వారి చుట్టూ పనులు చేసేవారు, ఎండిఓ, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారు, అంగన్వాడీ ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులు, వారందరికీ కూడా సేవకులకై ఏర్పాటు చేసుకుని ఉండగా ఖచ్చితంగా వారు ప్రజల క్షేమాన్ని కొరకు చేసే ఆ సేవ తిరిగి మీ ద్వారా గొప్ప ప్రతిఫలం పొందుకునే బాధ్యత మీరు అభివృద్ధి చేస్తున్నారు. అతి కృప వారికి దయచేయండి. ఎలాంటి లక్ష్యపడితనం లేకుండా ప్రజల క్షేమాన్ని కొరకు శాంతియుతమైన ధామలో, సమాధానకరమైన ధామలో చక్కగా పరిపాలించే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో మా సంఘాన్ని, డెలిగేట్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, పిసిసి వారిని, సమాజాన్ని దీవించి బలపరిచి సంఘాన్ని అభివృద్ధి చేసే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కొప్పలించండి. అలాగే చదువుకునే బిడ్డలు, ఆయనతో తగ్గించిన బిడ్డలు, వాహనాలు వెళ్తుండగా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. చదువులో జాగ్రత్తలు పెంచండి. పెద్ద బిడ్డలు, కాలేజీకి వెళ్ళే బిడ్డలు బాగా చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయండి. అలా ఆశలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దీవించండి. ఆశ చుట్టూ కూడా మీ దేవదూతలను ఖచ్చితంగా ఉంచాలని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా సంఘంలో ఎలాంటి శోధన రానియకుండా సంఘమంతా కూడా ఐకమత్యంతో ఉండాలి, ప్రార్థన జీవితంతో ఉండాలి, ఏక సంఘంగా ఉండాలి. ఎందుకంటే సంఘమంతా కూడా ఎంతపడే సమయంలో ఒకటిగా సంఘం ఉండాలి. కానీ బిడ్డలు ఆయన అవసరములుగా మారిపోతున్న ఆయన రూటు మార్చుకుంటూ ఉన్నారు. అటు వారిని మరొకసారి గర్తించండి. తల్లి సంఘముగా ఎన్ని దీవెనలు పొందుకున్నారు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా ఈ తల్లి సంఘాన్ని ఏ విధంగా వారి హృదయం నుంచి తీసివేస్తున్నారంటే ఎంత ప్రమాదకరమో తండ్రి. కాబట్టి ఇప్పుడైనా గుర్తిరిగి తల్లి సంఘాన్ని ఇప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఉండాల్సిన బాధ్యత ప్రతి బిడ్డకు కూడా దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నూతన దేవాలయ విషయంలో అందరూ కూడా ఒక తాటికి రావాలి. అందరూ కూడా ఐకమత్యంతో ఖచ్చితంగా దేవాలయం కట్టకపోతే ఎంత శాపగ్రస్తమైన విధానమో బిడ్డలు గ్రహించాల్సిన బాధ్యత ఉంది తండ్రి. ఎందుకంటే ఒక ఆలయము నిర్మించాలని ఆలోచన చేసుకొని ఎందుకంటే వేయకూడదు తండ్రి, వేయకూడదని పదే పదే చెబుతున్నాం. అలాంటి విపత్తు మన మీద రాకుండా, సంఘం మీద లేకుండా బిడ్డలందరూ ఐకమత్యంతో ఆ నూతన దేవాలయ నిర్మాణ విషయంలో ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యతను మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉద్యోగాల విషయంలో వారి ఉద్యోగాలు వచ్చే బాధ్యత బిడ్డలు దయచేయండి. అలాగే ఆయన సమర్పించిన ఈ కానుకలు బట్టి, కృతజ్ఞత కానుకలు బట్టి, మొక్కుబడి కానుకలు బట్టి, దశభాగాలు రుణఫలాలు ఇచ్చిన వారిని బట్టి, అలాగే మొక్కుబడి బియ్యాన్ని తీసుకొచ్చిన వారిని బట్టి, వారిని బట్టి కుటుంబాలని 30 60 నూతనంగా చేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మా సంఘాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఐకమత్యంతో, సహోదర ప్రేమతో, నీతిగా, న్యాయంగా నడుచుకునే బాధ్యత మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని, అదే క్రైస్తవ సంఘం అనేది ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా ఇదిగో నీతి న్యాయంతో ఉన్న వారిని వేలెత్తి నోరెత్తి ప్రకటించే వారిగా ఉండడానికి మీ కృపా బాహుళ్యాన్ని బిడ్డకు దయచేయండి. మా సంఘం చుట్టూ, గ్రామ చుట్టూ మీ దేవమంత్ర ఖచ్చితంగా ఉంచమని నీ కుమారుడు మా పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట భూమి మీద నెరవేరును గాక.
మధ్యలో ఆహారం నేడు మాకు దయచేయము, ఆయన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, శోధముతే కాదుష్టులు దండించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీపై ఉన్నవి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా, దేవునిలారా, మరి నెల 31వ తారీఖున గాస్పెల్ డే, మా సువార్త దినము. ఫాదర్ జాన్ క్రిస్టియన్ కర్ణికయ్యర్ గారు మన ప్రాంతానికి వచ్చి గుంటూరు ప్రాంతంలో మొట్టమొదటిగా సువార్తను అందించిన గొప్ప దైవ సేవకుడు. మరి ఆయన సువార్తను ప్రకటించిన రోజును మనము సువార్త దినముగా చాటుకొని ఆ రోజు ఆరాధన జరుగుతున్నది. 7 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగనే లాంటి దేశంలో 70 క్రిస్టర్స్కి ఆశ రాసిన వారు మరి వారికి ఆ రోజు బహుమతి ప్రదానం ఉంటుంది. అలాగే ఈ రోజు 3 గంటలకి మా ఫాదర్ హేర్ గారి యొక్క జీవిత చరిత్ర మీద క్విజ్ పోటీ ఉంటుంది సమాజం వారికి. అలాగనే ఎగ్జామ్ ఉంటుంది అందరికి, పురుషులకు కానీ స్త్రీలు కానీ యవనస్తులకి చిన్నపిల్లలకి 5వ తరగతి నుంచి ఎనీ డిగ్రీ పీజీ చేసిన వీళ్ళందరూ కూడా ఎవరైనా ఎగ్జామ్లో పాల్గొనవచ్చు. 3 గంటలకి ప్రారంభించబడుతుంది. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఖచ్చితంగా అందరూ కూడా రావాలి. ఎందుకంటే ఆ సువార్త సేవకుడిగా ఫాదర్ అయ్యర్ గారు ఎంత గొప్ప సేవ చేసి రోజు ఎన్ని సంఘాలు స్థాపించిన గొప్ప విధానంలో మనము మన సువార్తను కూడా ప్రకటించుకునే వారికి ఉండాలి. ఆయన జీవిత చరిత్ర మనకు తెలిసి ఉండాలి. కాబట్టి అందరూ కూడా 3 గంటలకి తీసుకోండి. అలాగనే ఎగ్జామ్ జరుగుతుంది. అందరూ కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగనే మరి ఇసుక పెద్దల్ని అడిగి మరికొన్ని వారికి తెలియజేస్తాను. ఈరోజు తెలియజేసి, ఎందుకంటే 3 రోజులు కూటాలు ఏర్పాటు చేసుకుందాం, బయట కాదు, దేవాలయంలోనే. ఎందుకంటే దేవాలయ విషయంలో కానీ సంఘ విషయంలో కానీ 3 రోజులు ఉద్యోగ సమయంగా దేవాలయంలోనే అక్కడ స్టేజీ ఉండదు. దయచేసి దేవాలయంలోనే 3 రోజులు జరుగుతాయి. మరి ఇంకొకటి ఏంటనగా యూత్ రిట్రీట్ కూడా ఆ 3 రోజుల్లో చివరి రోజు యూత్ రిట్రీట్ జరుగుతుంది. దయచేసి గమనించండి. వేరే సంఘాల నుంచి మన మధ్యకి యవనస్తులు వస్తారు. దయచేసి నూతనంగా వివాహమైన యవనస్తులు రావచ్చు. దయచేసి మా పెళ్ళైన కనుక నేను స్త్రీలు అనుకుని దయచేసి మా యూత్ యవనస్తులు అంటే పెళ్ళైన వరకు దయచేసి యవనస్తులందరూ కూడా రావచ్చు. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. యూత్ నుంచి సంఘటనల్ని కనుక్కొని మరి డేటు ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రకటిస్తాను. రేపే ప్రకటిస్తాం. రేపు టైం లేదు కనుక ఆగస్టు నెలలోనే జరగాలి. దయచేసి అందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే దుమాల రత్నబాబు, దివ్యాంగ కుమారుడు దుమాల గౌరీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వారి పలహారం తీసుకొచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక. మరి వారి గురించి మనం చివరిలో ప్రార్థించేద్దాం. దీవెనతో సెలవిమ్ము కర్తా, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా. చేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. Dewa
దయచేసి కూర్చోండి. పలహారం ఉంది, పలహారం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దైవ తండ్రి, కృపదేవ, మా యేసయ్య, మీ పాదాలకు నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడ, ఇది ఆయన సమయంలో దోమాల రత్నబాబు గారు, దివ్య గారు తండ్రి ఆయన కార్యకర్తలుగా తల్లిదండ్రులుగా ఎంత బాధ్యత కలిగారు తండ్రి. ఈరోజు ప్రతి నిత్యము దేవుల్లో ప్రార్థనలు గడిపే క్రమంగా ఆయన కుమారుడు గౌరీ ప్రసాద్ ఈరోజు జన్మదిన వేడుకగా ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో జరుపుకున్న గొప్ప విధానం సంవత్సరం అనే తాయి క్రీడ ధరింపజేసి ఆయన నూతన సంవత్సరంలో చేస్తుండగా ఎంత తీవ్రకరంగా తండ్రి బిడ్డ ఎదిగిన సమయం తండ్రి, అది దేవుని కృప ద్వారానే మా బిడ్డ మరొక నూతన సంవత్సరం అనే తాయి క్రీడాన్ని పొందుకున్నాడని తల్లిదండ్రులుగా రత్నబాబు గారు, దివ్య గారు అయ్యా వారి బిడ్డల విషయంలో తండ్రి చూపించిన గొప్ప ప్రేమతో ప్రార్థన పూర్వకంగా నడిపించుకొని ఈరోజు ప్రార్థన తీసుకొచ్చి ఉన్నారు. ఆయన కుటుంబాన్ని దీవించండి. ఆయన బాబు చదువుల్లో ఎదుగుదలలో ఆయన మీ దైవ మనుషులైన దివ్య బాధ్యతగా నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆవిడపై కుమరించండి. ఆయన తెచ్చిన ఆహారాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవించి ఆయన తీసుకున్న మంచి ఆరోగ్యాన్ని కలహం పెట్టుకున్న సంఘటనను దీవించి బలపరచమని నీ కుమారుడు మా పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ